నమస్తే. రాష్ట్రంలో రైతుల గోసలు. ఇటు ప్రభుత్వం ఏమో ప్రతి బస్తా ధాన్యం కూడా కొంటాము, ఆల్రెడీ కొంటున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంటే, ఇటు ప్రతిపక్ష పార్టీలేమో డైరెక్ట్గా స్వయంగా రైతుల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ పనితీరుని ఎండగడుతున్న పరిస్థితి. ఇది రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు. ఇంకోవైపు దేశంలో చూసుకుంటే పెట్రోల్ ధరలు కంటిన్యూగా ఈ 10 రోజుల కాలంలో కంటిన్యూ 4 సార్లు పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి. హైదరాబాద్లో ₹115 లీటర్కి పెట్రోల్ దొరుకుతా ఉన్న పరిస్థితి. సో మాట్లాడే అన్ని అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి బక్క ఎడ్సన్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. సో ఫస్ట్గా రాష్ట్రంలో రైతుల గోస చాలా వర్ణాతీతంగా ఉంది. మేము రీసెంట్గా పోయినప్పుడు కూడా 2 నెలల నుంచి కళ్ళల కానీ ధాన్యం ఉందంట. కానీ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ ఏమో 70 లక్షల మెట్రిక్ టన్నులు ఏమో కొంటా అని చెప్పేసి నేను స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ పండిస్తుందేమో 180 మెట్రిక్ టన్నులు. సో ఏం చెప్తారంటే ప్రభుత్వ పనితో ఏం చెప్తారు మీరు? ఇలా ప్రభుత్వానికి కొనాలని లేదు. ఫస్ట్ అంటే ప్రభుత్వం సొమ్ము బయటికి పోవద్దు. బయటికి ఏమని ఉంటే లోపలికి రావాలి. ఇన్పుట్ అవుట్పుట్ ఉండదు. అది రైతుల విషయమే కానీ మీరు ఎవరి విషయమైనా కానీ ఇలా ఎవరు చూసినా మాకు పైసలు రావాలనే అంటారు. సరే, మనం ఇప్పుడు రైతుల అంశం మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు ప్రభుత్వము రైతు భరోసా కార్యక్రమం అని చెప్పి తీసుకున్నది. రైతు భరోసా కార్యక్రమము కేవలము రైతు బంధుకు పోటీగా తీసుకున్నది. అంతేగాని ఈరోజు నిజంగా రైతుల బాగు చేద్దాము. యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకు ఎప్పుడున్నా రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా, రోషయ్య గారు ఉన్నా, అదివరకు ఎవరున్నా కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటంటే రైతు రాజ్యం అంటారు. కాంగ్రెస్ పీరియడ్లో ఎప్పుడు కూడా రైతుల ఆత్మహత్యలు అనేది ఎప్పుడు కూడా జరగలే. అదేందో కానీ కాలం కూడా మంచి సాధించేది, మంచి వర్షాలు పడేటి, బ్రహ్మాండ పడేది. కానీ దరిద్రులు ముఖ్యమంత్రి అయిన తర్వాత, రేవంత్ రెడ్డి అంత ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం యాక్టింగ్లు అన్నీ ఇవే. నేను నిర్మాణాలు కడతా, బిల్డింగ్లు కడతా, ఫ్యూచర్ సిటీలు కడతా, అర్థమైందా, ఇవన్నీ రోడ్లు కడతా, త్రిపులాలు కడతా, పంట పొలాలు ప్రతి సంవత్సరం 2 పంటలు 3 పంటలు ఇచ్చే భూములు తీసుకొని రేడియల్ రోడ్లు కడతా అని చెప్పేసి 165 కిలోమీటర్ల మేర కడతాను అని చెప్పి 6 లైన్ కడతా అని చెప్పి అట్లా పనికొచ్చాక రోడ్లు అవసరం లేకుండా. అంటే ఈరోజు అసలు ఆయన గురువు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఏమన్నాడు? అసలు వ్యవసాయం దండగా అన్నాడు. అంటే ఆ మూలాలకెళ్ళి వచ్చినోడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఈరోజు యుద్ధ ప్రాతిపదికన తీసుకొని కొనాలి. ఇప్పుడు 2 సంవత్సరాలకు వెళ్ళి నేను మొన్న ఖమ్మం మీదకెళ్ళి కొత్తగూడెం పోతా ఉంటే రోడ్డు మీద మొత్తం ఆరబోసి ఉన్నాయి. ఇప్పుడు కాదు, నేను గత ఒక నెల 15 రోజుల కింద కూడా ఏదో పని మీద పోయినా, పోతే వెలుగుమట్ల పోతుంటే కూడా ఆరేసి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సేమ్ అవే రోడ్డు. మీరు ఇటు సూర్యాపేటకి వెళ్ళి ఖమ్మం పోయే రోడ్ల కొత్త రోడ్డు, టోల్ గేట్ రోడ్డు ఉన్నది. మీ లెఫ్ట్ సైడ్లో చూడండి, మొత్తం ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా అంతా ఆడ వరి కుప్పలు పోసి ఉన్నాయి. వర్షాలు పడ్డ తడుస్తున్నాయి, ఎండితే పగలంతా ఎండబెడతారు. ఎన్ని రోజులని ఎండబెడతారు. లారీలు దొరుకుతాయని చెప్తారు, తేవద్దని చెప్తారు. ఇక వీళ్ళు ఇప్పుడు అసలు ఈ కాలం చూసి వచ్చే రోజుల్లో అసలు వరేయకుంటే మరి తిండేవాడు పెట్టాలి మీకు. మళ్ళీ ఆ రేట్లు పెంచుతారా? ఆల్రెడీ అన్ని రేట్లు పెంచుకుంటా పోయి ఇవాళ బతుకులు చాలా భారం చేశారు. ఇవాళ మనము MA BEd చదివిన వాళ్ళు ఈరోజు 13,000కు నౌకర్లు చేస్తున్నారు. ఏది ప్రభుత్వం దగ్గర అవుట్ సోర్సింగ్. వాళ్ళ జీతాలు పెరుగుతలేవు. ఇవి మీ అనాలోచిత కార్యక్రమాల్లో ఈరోజు నిత్యావసరాలతో పాటు ఈరోజు ధాన్యం ధర రాష్ట్ర పచ్చడన్నం కూడా తినేటట్టు, పచ్చడన్నం కూడా ఈరోజు బిర్యానీ లెక్క చేసేట వచ్చే రోజుల్లో అయితట్టుకుంది. ఇక అంతే కదా, ఎప్పుడైతే నీవు షార్టేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అవుతాయో నువ్వు ఆటోమేటిక్గా దాని రేట్లు పెరుగుతాయి. మళ్ళీ ప్రభుత్వం ఏమో ఈసారికి వరి చాలు, నెక్స్ట్ టైం నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు పోవాలి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూనే ఫస్ట్ ఉన్న ధాన్యమైన గొనరా స్వామి అని చెప్పేసి రైతులు కూడా వెళ్ళకూడుచుకుంటారు. నా అంచనా ప్రకారం వీళ్ళు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి, ఆఫ్రికా దేశాలకు వెళ్ళి బియ్యం దిగుమతి చేయడానికి ఏదో బిల్లులు అయినాయి అబ్బా. ఓకే, కొంచెం జరిగింది. కాబట్టి అక్కడికి వెళ్ళి తీసుకుంటే వాళ్ళ కమిషన్లు వస్తాయి, ఇక్కడికి వెళ్ళి తీసుకుంటే ఏం రావు. కాబట్టి దాని మీదకి వెళ్ళి ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇంకోటి, ఈరోజు సరే నువ్వు వరి దీనికన్నా వరి ఇంత శాతం వరి వేయండి, ఇంత శాతం ఇది వేయండి అని చెప్పేటట్టు ఉండాలి కదా. ఈరోజు మన దగ్గర మరి రైతు విజ్ఞాన కేంద్రాలు కానీ, లేకుంటే అగ్రికల్చర్ విజ్ఞాన కేంద్రాలు కానీ ఇవి చాలా ఉన్నాయి. ఎందుకు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళతో? ఇదివరకు మన ఈటీవీలో ఆన్లైన్లో కొన్ని డిబేట్స్ జరిగేది ఏం చేయాలని. అసలు ఈరోజు ఇవాళ రేపు డిబేట్స్ లేవు, ప్రోగ్రాంలు లేవు. అసలు మీరు ఏం చేయాలి ఏందనేది లేదు. అసలు రైతులకు చెప్పేటోళ్ళు లేడు, వాళ్ళకి అవగాహన ఇచ్చేటోళ్ళు లేడు. ఏం పండించాలి ఏం పండించొద్దు అని చెప్పే పరిస్థితులు కూడా లేదు. మొత్తానికి ఈరోజు రైతాంగాన్ని మాత్రం పూర్తిగా విస్మరించిండ్రు.
ఈరోజు గ్రామీణ ప్రాంతాలను స్లమ్లు అంటే అర్బన్ స్లమ్స్లు ప్లస్ గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. ఈ రెండు ఓటు బ్యాంకులకు ఈరోజు లెక్కేసుకున్నారు. గ్రామీణ బ్యాంకోడు గ్రామీణ ఓటర్కు 2000, అర్బన్ స్లమ్కు 2000. ఇక మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంటికి ఒకడు వచ్చి చేసేస్తారు, లేకుంటే లేదు. ఇక టాప్ క్లాస్ వాడు వేయడు. కాబట్టి వాళ్ళ గ్రేడింగ్లు పెట్టుకున్నాడు. మిడిల్ క్లాస్ వాడు ఏ రేట్ ఉన్నా కానీ వాళ్ళు కొనుక్కుంటాడు. ఇక అట్లా స్కెచ్ చేసి దాని ప్రకారం పెట్టుకుంటాడు. మొన్న ఒక పెద్ద మనిషి అంటుంటే